అమ్మా! మనం చెప్పిన మాటలు మర్చిపోతుంది కదా ఇది. ఇప్పుడిదైతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. అట్ల కాడ వాత గురించి వినడమే తప్ప చూసింది లేదు. ఆహా, భలే ఉంది. ఇది జస్ట్ శాంపులే. ఇంకొకసారి నా మనవరాలి విషయంలో జోక్యం చేసుకున్నావంటే ఉప్పు పాత్ర వేసేస్తాను, జాగ్రత్త. తులసి, ఐఎమ్ సారీ తులసి. చూసి బాధపడ్డం తప్ప నేనేం చేయలేను. అన్నా, వాడు దొరికాడా? లేదన్న. ఇంకా నువ్వేం చేస్తున్నావురా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదు, అర్థమైందా? అర్థమైందన్నా. పెద్ద బండే తీసుకెళ్తున్నాను. ప్రాణాలు పోయినా సరే ఫోన్ తీసుకొస్తాను. తీసుకురాకపోతే నీ ప్రాణం నా చేతుల్లో పోతుందిరా. డూ ఇట్ ఫాస్ట్. ఎల్లు ఫాస్ట్గా వెళ్ళు. అడుగు. ఫోన్ ఆయన చేతికొచ్చేలా చూడు తండ్రి, లేదంటే ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అయ్యో అత్తయ్య, ఏమైంది? పడి కుంకుమ నేల పాలైంది. నాకెందుకో భయంగా ఉంది. అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏదో పొరపాటున కింద పడింది అంతేగా. నేను తీస్తానులేండి. మీరెళ్ళి మంచినీళ్ళు తాగండి. భగవంతుడా, ఏంటి అపశకునం? సూపర్. ఒక ఫోన్ కోసం ప్రాణాలు వదులుకున్నావు కదరా.
ఒరేయ్ బసవా, ఈ పండింకా కళ్ళిప్పలేదురా. ఇంత చిన్న చిన్నవి కోస్తే రేట్ రావురా. కొంచెం పెద్దవయ్యాక కొయ్యమను. సరే అమ్మా, అలాగే కొయ్యమని చెప్తాను. ఎక్కడ పడితే అక్కడ చేయి పెడితే అలాగే ఉంటుంది మరి. తులసి, చేతిగా గాయం ఏంటి తులసి? తప్పు చేసింది చేయి కాల్చుకుందిరా. తప్పు చేయడం ఏంటమ్మా? అసలేం జరిగింది? ఇంటి పని వంట పని చేసేది చేసి ఊరుకోకుండా పెట్టకూడని దాంట్లో చేయి పెట్టింది, అందుకే కాలింది. ఇకనైనా అనవసరమైన దాంట్లో చేతులు కాళ్ళు పెట్టకుండా ఉంటే బావుంటుంది. చెప్పుదానికి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆలోచించినా లాభం లేదమ్మా. సిద్ధు, సిద్ధు, ఒరేయ్ సిద్ధు, ఏంట్రా? వదులమ్మా. రేయ్ సిద్ధు, ఏంట్రా పని? ఏమైందిరా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? దాని చేయి కాలితే నీకేమైందిరా? మరి నేను కాల్చుకుంటే నీకేమైంది? అలా అంటావేంట్రా? బిడ్డ నొప్పితో బాధపడుతుంటే ఆ కష్టాన్ని చూసి కన్న తల్లి ఎలా తట్టుకుంటుందిరా? మరి తులసి కూడా ఓ తల్లి కన్న బిడ్డే కదమ్మా. అలా చూస్తావేంటే? మందు తీసుకొచ్చి వాడి చేతికి రాయి. అలాగే. ఒరే నాన్న, చెయ్యి లేవరా. నాకొద్దు. ఒరే, చెయ్యి కాలి మండిపోతుందిరా. ఈ ఒక్కసారికి నా మాట వినరా, ఇలా ఇవ్వరా. మరి తనది కూడా నొప్పే కదమ్మా. అయితే ఇప్పుడేమంటావురా? అది చెప్ప ముందు. ఆయింట్మెంట్ నేను రాసుకుంటాను గాని ముందు వెళ్ళి తులసికి రాయి.